హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కొమరవెల్లి పుణ్యక్షేత్రం. ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఇప్పుడు ఇక్కడ కొత్త క్యూ లైన్ల నిర్మాణం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్యూ లైన్లు అనేది ఇంతకుముందు లేవు. ఎప్పుడు వేసినా కూడా రష్ ఎక్కువైనప్పుడల్లా మనకి ఇక్కడ ఆలయం ముందే ఈ ఏదైతే చలువ పందిర్లు ఉన్నాయో చలువ పందిర్ల నుంచి వేసి ఇక్కడ నుంచి క్యూ లైన్లో మల్లన్న స్వామి భక్తులను అనుమతించి ఇక్కడ నుంచి దర్శనానికి పంపించేవారు. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్గా క్యూ లైన్ ఏదైతే క్యూ కాంప్లెక్స్ ఉందో వీటి నిర్మాణ పనులు ఆల్మోస్ట్ చివరి దశ చేరుకున్నాయి ఫ్రెండ్స్. త్వరలోనే ఈ కొత్త క్యూ కాంప్లెక్స్ నుంచి మనందరం దర్శనం చేసుకోబోతున్నాం కొమరవెల్లి మల్లికార్జున స్వామిని. ఇక్కడి భక్తులు కొమరవెల్లి మల్లన్న స్వామిని బండల చోరికల వేలసిన దేవునిగా కీర్తిస్తారు. ప్రతినిత్యం ఇక్కడ వేలాది మంది మల్లన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూనే ఉంటారు. కొమరవెల్లిలో జాతర ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రారంభమవుతుంది. జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతి రోజున ఈ జాతర ప్రారంభమై ఉగాది పండుగ వరకు ప్రతి ఆది బుధవారాల్లో ఇక్కడ జాతర విశేషంగా జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే లక్షలాది మంది మల్లన్న భక్తులను తట్టుకునే విధంగా ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మించారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇదే కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కొత్త క్యూ కాంప్లెక్స్ ఇదే. వీటి పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలలోనే మనం దీన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఈ కొత్త క్యూ కాంప్లెక్స్ అనేది మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ త్వరలోనే అందుబాటు రాబోతుంది. ఇప్పటివరకు పడినటువంటి ఈ క్యూ లైన్ కష్టాలు అనేటివి ఇక ముందు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మనకు కనపడవు. ఈ క్యూ కాంప్లెక్స్ భవనం అనేది మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. మరో 20-30 ఏళ్ల వరకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని తట్టుకునే విధంగా ఈ యొక్క కొత్త క్యూ కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. త్వరలోనే భక్తులందరికీ ఇది అందుబాటు రాబోతుంది. హోప్ యూ లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.